అందరికి శుభోదయం. ఏప్రిల్ 30, 2024 మదనపల్లి మాట సంబంధించిన దిగుమతి సమాచారం. ఇప్పటివరకు పలు మండీల మేసరులతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేశ్వర ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బెరీ చేస్తే క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో తొట్టతొలిసారిగా వేలంపాట ఆరంభించే భాగ్యలక్ష్మి మండీ తీసుకుంటే భాగ్యలక్ష్మి మండీ, జీపీఆర్, నాగయ్య, ఎన్ఎస్ఆర్, జేబీటీ, ఎండిఎన్, మాలిక్, ఆర్వీబీఆర్, జేఎన్టీ, ఎస్ఎల్వి, ఎస్ఎల్ఎన్, కేఎల్ ఇటువైపు తీసుకుంటే నిన్నట్లాగానే ఇక్కడ దిగుమతి బాగానే వచ్చింది. నిన్నట్లాగానే ఇటువైపు దిగుమతి బాగానే ఉంది. కొన్ని మండీలు పెరిగింది, మరి కొన్ని మండీలు నిన్నట్లాగానే వచ్చింది. ఏ మండీకి అయితే తగ్గలేదు నిన్నటి పోలిస్తే. అటువైపు తీసుకుంటే నిన్న మీకు తెలిసిందే ఇటువైపు దిగుమతి బాగా వచ్చింది, అటువైపు తగ్గింది. ఇవాళ కూడా అటువైపు దిగుమతి తగ్గిందని చెప్పాలి. ఇక టీవీఎస్, సిఎంఎస్, ఎంఆర్, కేఏ, కేజీఎన్, ఎంఆర్ మండీ అయితే అంగళంలో మండీ ఉంది కాబట్టి ఇక్కడ దిగుమతి తక్కువగానే వస్తుంది. టీఎల్డీ, ఐవి, ఎస్ఎల్టీ, ఏబి, ఎస్ఎంబి, జేకే ఇటువైపు తీసుకుంటే కొన్ని మండీలకు నిన్నట్లాగానే వచ్చింది, మరికొన్ని మండీలకు తగ్గింది, కొన్ని మండీలకు కాస్త పెరిగింది. మొత్తం మీద చూస్తే నిన్నట్లాగానే ఇవాళ కూడా ఇటువైపు కాస్త తక్కువగా లేదు. కానీ డౌన్లో పాతాళ మాత్రం నిన్నటితో పోలిస్తే వాళ్ళ దిగుమతి పెరిగింది. ఎస్బిటి, ఏఎన్ఆర్, శంకర, సిద్ధమ్మ, ఎల్ఎస్సి మండీలు నిన్నటి దిగుమతి పెరిగింది. మొత్తం మీద చూస్తే ఇవాళ నిన్నట్లాగానే భాగ్యలక్ష్మి మండీ వైపు దిగుమతి బాగానే వచ్చింది, అటు సిఎంఎస్ దిగుమతి తగ్గింది, పాతాళంలో మాత్రం కాస్త పెరిగింది. మొత్తం మీద చూస్తే తగ్గినా పెరిగినా దిగుమతి బేరీ చేసుకుంటే ఇంచుమించు నిన్నట్లాగానే ఉంది, పెద్దగా మార్పు లేదు. ఇక ధర విషయానికి వస్తే నిన్న మీకు తెలిసిందే 400 నుంచి 500 టాప్, అక్కడ 530 వేయడం జరిగింది. ఇవాళ దిగుమతి నిన్నట్లాగానే ఉంది. చూద్దాం మరి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయి. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.